నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. అలాగే సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, మున్షి వెళ్లనున్నారు. అలాగే తెలంగాణలో మిగిలిన 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను సేకరించింది స్క్రీనింగ్ కమిటీ. నేడు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. సాయంత్రం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ కానుంది. మధ్యాహ్నం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, బట్టి, మున్షి వెళ్లనున్నారు. అలాగే తెలంగాణలో మిగిలిన 4 లోక్సభ స్థానాలకు అభ్యర్థులపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను సేకరించింది స్క్రీనింగ్ కమిటీ. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సందీప్ రెడ్డి అందిస్తారు. సందీప్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి, అలాగే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, అలాగే సీతాబ్లెస్సి ప్రత్యేక ఆహ్వానితులైన వంశేందర్ రెడ్డి కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. ముఖ్యంగా ఈ రోజు సాయంత్రం సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం ఉంది. ఆ నేపథ్యంలో కూడా ఇంకా తెలంగాణకు సంబంధించి ఖరారు కాని అభ్యర్థుల జాబితాపై కూడా ఇది క్లారిటీ దశకు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల ప్రక్రియకు సంబంధించి తెలంగాణలో ఇప్పటికే ఇటు బీజేపీ, బీఆర్ఎస్ కూడా అభ్యర్థులను ప్రకటించింది. మిగతా కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా మిగతా కొంతమంది అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని కూడా ఈ రోజు సాయంత్రం కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో కూడా ముఖ్యంగా నాయకులకు ఏదైతే ఖమ్మం కొన్ని స్థానాలకు సంబంధించి కూడా అటువంటి కీలకంగా పీఠం కూడా అన్నటువంటి దానికి సంబంధించి కూడా ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఖమ్మం సంబంధించి ఇప్పటి ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు బట్టి విక్రమార్క, సతీమణి నందిని, అలాగే పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరు ప్రసాద్ రెడ్డి, అలాగే తుమ్మల నాగేశ్వరరావు సోదరుడు యుగేందర్ కూడా తమ సీటు కావాలని చెప్పేసి కూడా పట్టుబట్టారు. ఏఐసీకి కూడా ఇద్దరిలో ఈ 3 కాకుండా ఎవరైనా బీసీ నేతకు ఇవ్వాలని చెప్పేసి కూడా తుది నిర్ణయానికి వచ్చిందని కూడా చెప్పవచ్చు. అలాగే మరో కొద్ది రోజులకు ఎన్నికలకు సంబంధించి ఉన్న నేపథ్యంలో కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా తెలంగాణకు సంబంధించిన అందరి అభ్యర్థులకు ఈ రోజు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. రేపు పూర్తి స్థాయిలో కూడా రేపు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉందని కూడా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సందీప్.